హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నేషనల్ స్ట్రాటజిస్టు పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ ఏవో నిన్న రెండు మాటలు మాట్లాడాడు. వాటి మీద ఎల్లో మీడియాలో పచ్చరాతలు రాసుకున్నాయి, పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేసారు. దాని సారాంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఇండియా డైలాగ్ పేరుతో ఇచ్చిన ఒక కాంక్లేవ్లో చెప్పిన మాటలు ఏంటంటే మై గట్ ఫీలింగ్ ఈజ్ జగన్ ఈజ్ లాసింగ్, హ్యూజ్ లాస్, బిగ్ లాసింగ్ అని ఏదో మాట్లాడినని చెప్పి దాని సారాంశం అనమాట. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ అనేటోడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా తన అవతారాన్ని చాలించి బీహార్లో జన్ సూరజ్ యాత్ర పేరుతో 3,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేద్దామని చెప్పి తన బిచాన సర్దేసి బీహార్కి వెళ్ళిపోయాడు. అట్లాంటోడు మొన్న డిసెంబర్లో నారా లోకేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానాశ్రయం నుంచి తీసుకొస్తున్న విజువల్ ఒకటి సంచలనంగా మారింది. వాస్తవానికి గత 6-7 నెలల నుంచి ప్రశాంత్ కిషోర్ని కాళ్ళు గడ్డం బట్టి అడుక్కుంటుంటే చంద్రబాబు నాయుడు ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారంటే ఆఖరికి నుంచి డిసెంబర్లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చిండు ఆయన. సరే వచ్చి అక్కడ ఏం మాట్లాడిండు ఏందన్నది పక్కన పెడితే ఆనాడు అంటే ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి నా పాత్ర ప్రమేయం ఏమీ లేదు, మా టీం జస్ట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. అట్లాంటోడు ఈరోజు తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఈజ్ లాసింగ్ హ్యూజ్ అని చెప్పి లాసింగ్ బిగ్ అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు, దీని వెనుకలో ఉన్న కుట్రకోణం ఏందన్నది ఇప్పుడు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పచ్చ మీడియా రోతరాతలు ఎట్లున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. యువత జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం, ప్రశాంత్ కిషోర్ జోస్యం, భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు, ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు, ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు, ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నాం అనుకోవడం తప్పు, జగన్కు కేసీఆర్ గతే. ప్రశాంత్ కిషోర్ ఏమంటాడంటే యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరత్ర ప్రయోజనాలు కాదు, ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు, దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, మామూలు ఓటమి కాదు భారీ పరాజయం తప్పదని ప్రశాంత్ కిషోర్ వెన్నెల కిషోర్ లాంటి డైలాగులు చెప్పిండు. అవి ఏపీలో కామెడీగా మారినాయి అనమాట. సో సినిమా యాక్టర్ వెన్నెల కిషోర్కు ప్రశాంత్ కిషోర్కు పెద్దగా తేడా ఏం లేదు. ఎందుకంటే పాలిటిక్స్లో చెప్పిన కదా ఇంతకుముందే ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ముగిసింది. ఆయన ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచి బీహార్ రాజకీయాల్లో వేలు పెడదామని వాతలు తేలినాయి అనమాట. ఆయన అంటే 100 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయలేదు. జన్ సూరజ్ యాత్ర జనం తిరుగుటాపా కట్టడంతో ఎవరు కూడా ఆయన నమ్మే పరిస్థితులు లేకపోవడంతో బిచానా సర్దేసి ఒకవైపు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ అంటాడు, ఇంకొక వైపు బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తూ అంటాడు. రెండు కూటములు కూడా తరిమేసినాయి, ఎవరు కూడా దేకట్లేదు. క్రెడిబిలిటీ కోల్పోయిన ఒక ఫక్తు రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్. ఇట్లాంటోడు మాట్లాడిన మాటలకు ఏమైనా శాంటిటీ ఉందా? ఒకసారి ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వెన్నెల కిషోర్ ఏం మాట్లాడినా ఒకసారి చూద్దాం. Put all your eggs in one basket called you must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake, and I think you'll find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders, when they start becoming providers, then people meant to pay them heavily in the election, and that is what is going to be. Jagan, my gut is telling that he's losing big. Losing big. సో ఇది చూసారు కదా, ఇది అతుకుల బొంత లెక్క ఉంది. యాక్చువల్గా ఎడిటెడ్ వీడియో ఇది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది కనీసం నిల్లు నాలెడ్జ్ అనమాట మనోడికి. ఎందుకంటే గత 7-8 నెలలుగా జగన్తో మాట్లాడింది లేదు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న సంక్షేమం ఏందన్నది కూడా ఈయనకు తెలియదు. వాస్తవానికి ఒకసారి చూడండి, ఇదిగో డిసెంబర్ 23, 2023 తారీఖున నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ను వెంట పెట్టుకొని తీసుకొని వచ్చిన డేట్ అనమాట ఇది. అంటే ఎంత కక్కుర్తి ఉంటే నారా చంద్రబాబు నాయుడు అనేటోడు నారా లోకేష్ని మధ్యవర్తిగా పంపించి ప్రశాంత్ కిషోర్ను రిసీవ్ చేసుకోమని చెప్తాడు. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి తీసుకురమ్మన్నాడు అనమాట. ఇది నాటి వీడియో. దాని తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా ఒక మాట మాట్లాడమని చెప్పి 100 కోట్లు ప్యాకేజ్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, బిగ్ లాసింగ్ అని అంటుండు కదా. రేపటి ఎన్నికల్లో కనుక ఒకవేళ ఫలితాలు ఏమన్నా తిరగబడి వ్యతిరేకంగా వస్తే మరి ముక్కు నేలకు రాసి
సారీ చెప్తాడా? వాస్తవానికి 2014లో బీజేపీ సర్కార్ను అధికారంలోకి తీసుకురావడానికి, ఆ తర్వాత స్టాలిన్ ప్రభుత్వాన్ని, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈయన వేసిన అంటే చాణక్యాలు నిజంగా వర్కౌట్ అయినాయని అనుకుందాం. వాస్తవానికి ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉంటుందో అక్కడ ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తూ తన క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం, అంటే తను ఫక్త్ బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరించడం మాత్రమే తెలిసిన ప్రశాంత్ కిషోర్ అట్టెట మాట్లాడతాడు. ఇక ఈయన ప్రిడిక్షన్ గతంలో ఏమైందంటే, వాస్తవానికి ఈ పొలిటికల్ బేహార్ అనేటోడు ప్రిడిక్ట్ చేసిన రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బిచాన అయితేసి బీజేపీకి కొలువైంది. అక్కడ దాకా ఎందుకు, మొన్న పక్కన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి ఇంచుమించు 60కి పైగా 60 నుంచి 70 స్థానాల లోపల గెలుస్తుందని చెప్పి అదొక సూత్రీకరణ చేసిండు. అది కూడా ఫెయిల్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈయన రీసెంట్ కాలంలో గత కొంతకాలంగా చేసిన ప్రిడిక్షన్ ఏది కూడా వర్కౌట్ కాలే. ఇప్పుడు ఇది కూడా గతంలో చెప్పిండు కదా, చంద్రబాబు నాయుడు ఒక కామన్ మిత్రుడితో గత కొన్ని నెలలుగా తనను బతిమలాడితే పోయి కలవాల్సి వచ్చింది, అంతకుమించి రాజకీయ ప్రాధాన్యం ఏం లేదు అని చెప్పిండు. మరి అట్లాంటి వాడు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మై గట్ ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ లాసింగ్ అని ఎట్లా చెప్తాడు? ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలనే ఒకసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ సీ దిస్ హోల్ అజంప్షన్ దట్ జగన్ ఈజ్ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్, హ్యాస్ నో లెగ్స్, హీ ఈజ్ ఆన్ ఏ స్టిక్కీ వికెట్, he is going downhill. I have no data or first hand experience of the political situation in AP, but my gut is telling me that he is losing big, not just losing but losing big అని. ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి ఈజ్ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్, హ్యాస్ నో లెగ్స్ అంటే ప్రతిపక్షాలేవి కూడా జగన్ ఉన్నంత బలంగా లేవు అని తనే చెప్తాడు. హీ ఈజ్ ఆన్ ఏ స్టిక్కీ వికెట్ అంటే పాతుకుపోయిన వికెట్ మాదిరి తయారైంది అని చెప్పి ఆయనే చెప్తాడు. కానీ ఐ హ్యావ్ నో డాటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, నా దగ్గర ఎట్లాంటి డాటా కూడా లేదు, తర్వాత నేనే సర్వే చేసిన ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా లేదు ఆఫ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ది ఏపీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణలు ఏందన్నది నాకు పూర్తిగా తెలియదు, అవగాహన లేదని ఆయన అంటాడు. కానీ బట్ మై గట్ ఈజ్ టెల్లింగ్ మీ దట్ హీ ఈజ్ లాసింగ్ బిగ్, నాట్ జస్ట్ లాసింగ్ బట్ లాసింగ్ బిగ్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, చాలా ఘోరంగా ఓడిపోతాడు అని చెప్తున్నాడు. ఇంకేమంటాడు, యూ కెన్ టాక్ అబౌట్ ఏ క్లాస్ బ్యాటిల్ ఇన్ బీహార్ ఆర్ జార్ఖండ్ బట్ యూ కాంట్ ఇన్ తమిళనాడు, తెలంగాణ ఆర్ ఏపీ. ఇట్ కాంట్ బి బేస్డ్ ఆన్ డీబీటీ బికాస్ యూత్ లుక్ ఫర్ జాబ్స్, నాట్ ఏ 1000 rupees బెనిఫిట్. సో ఇఫ్ ఐఎమ్ an Andhraite, would I take pride in the hope that Vijayawada or Vizag is coming up as the future city? I will feel inferior to my counterparts in Chennai, Kochi or Hyderabad. ఈయన ఏమంటాడంటే, బీహారు జార్ఖండ్ మాదిరిగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు అంటాడు. బేస్డ్ ఆన్ డీబీటీ బికాస్ ఆఫ్ యూత్ లుక్ ఫర్ జాబ్స్, నాట్ 1000 rupees బెనిఫిట్. రాజకీయాలు, ఓటింగ్ అనేది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ ద్వారానో, యువతకు జాబులు కల్పించకుండానో ఓట్లు పడవు అనే మాట్లాడతాడు. ఈ ఆంధ్రజ్యోతి ఏం రాసిండో ఒకసారి దీన్ని కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు, ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు అని చెప్తుండు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు. సరే, ఈడు మాట్లాడిన మాటల గురించే మాట్లాడదాం. ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు. అభివృద్ధి చేయలేదా? ఇప్పటిదాకా ఇంచుమించు 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినాయి, ఇంకొక 17 మెడికల్ కాలేజీలు ఆన్గోయింగ్ ఉన్నాయి, ఒక 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు రెడీ అవుతున్నాయి. మొన్నటికి మొన్న మనం నైట్ చూసినాం విజువల్స్లో. రిషికొండలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఎప్పుడైతే నిర్ణయించిందో అక్కడ పాలనా సంబంధించిన భవనాలు సిద్ధమైపోయి రిషికొండకు ఒక మణిహారం లాగా తయారైంది. ఇక రోడ్లకు సంబంధించి చూస్తూనే ఉన్నారు. ఇది అభివృద్ధి కోణంలో జరిగిన వ్యవహారం. ఇక యువత ఉద్యోగాలు అడుగుతారు అంట. సరే, ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇంచుమించు 7 లక్షల ఉద్యోగాలకు పైగా, అంటే గవర్నమెంట్ జాబులు కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, ఇంకా రకరకాల ఉద్యోగాలు, ఇంచుమించు 7 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. రైట్. ఇక ఈ భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు అని ఏదైతే ఉందో ఇది ఫాల్స్ ప్రోపగండా. జగన్మోహన్ రెడ్డి అంటే ఓట్ల కోసం బటన్ నొక్కి డబ్బులు వేయలే. ఒక విద్యా దీవెన కావచ్చు, ఒక గోరుముద్ద కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లా ఆయా సంక్షేమాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ కింద
అర్హులకు మాత్రమే డబ్బులు వేసిండు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో జరిగిన విప్లవాత్మక మార్పులు ఏంటంటే ఈరోజు విద్యలో ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లకు వచ్చింది మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే. జిఎస్డిపిలో క్రెడిట్ రేషియోలో ఆంధ్రప్రదేశ్ టాప్లోకి వచ్చేసింది. గుజరాత్ అండ్ మహారాష్ట్ర తర్వాత అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లోకి వచ్చింది. ఇవన్నీ కనపడతలేవా? ఇవేవి అనలైజ్ చేయకుండానే ఇంకా వైద్యం ఇంచుమించు 73,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపటి ఎన్నికల్లో ఆంధ్ర తీర్పును రాయబోయేది కేవలం విద్యా వైద్యం మాత్రమే. ఈ రెండు కారణాల వల్ల ఈ రెండు రంగాలను జగన్మోహన్ రెడ్డి సంస్కరించడం వల్ల మాత్రమే ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దిక్కుమాలిన ప్రాపగాండాతో ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వెన్నెల కిషోర్లు చేసే కామెడీలు ఇవన్నీ వర్కౌట్ అయ్యేటివి కాదు. వీళ్ళు జస్ట్ చెప్పిపోతారు. ఇవి సోషల్ మీడియా ట్రోలింగ్ 2-3 రోజులు ఉంటుంది అంతే. కానీ అక్కడ జనం ఏం ఫలితాలు పొందినరు, ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పిండు ఏమని, ఇట్లాంటి రాక్షస కుట్రలన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. అందరికీ ఒకే ఒక ప్రత్యర్థి మనమే. ఈ ఎలక్షన్ మాత్రం ప్రతి ఒక్కరు మన మీద పడతారు. చెయ్యని పన్నాలను రకరకాలుగా కలుస్తారు, రకరకాల అబద్ధాలు చెప్తారు, మన మీద రకరకాల కుయుక్తులు పన్నుతారు, రకరకాలుగా అన్ని జరుగుతాయి. ఇట్లాంటి కుయుక్తులు కుట్రలు అన్ని ఎన్నెన్నో పన్నుతారు. వాటి ట్రాప్లో మీరు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం ప్రయోజనం పొందినరు, మీకు ఏమందింది, ఇంటింటికి రేషన్ బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు, రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా మీకు అందకపోతే డైరెక్ట్ ఓపెన్గానే చెప్పిండు. ఈ భూమి మీద నాకు తెలిసి ఫస్ట్ గట్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జరిగిన మంచిని చూసి ఓటేయండి. ఒకవేళ మంచి జరగలేదంటే మీరు డిస్కస్ చేసుకొని వేరే ప్రత్యర్థి పార్టీలకు ఓటేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పిండు. ఇంత ఫేర్గా ఇంత ఫైన్గా చెప్పిన మరో లీడర్ ఎవరైనా ఉన్నారా? సో ఇవన్నీ లొల్లాయి ముచ్చట్లు. ఇవి అంటే జస్ట్ ఎన్నికలను నిర్ణయించే, ఎన్నికల ఫలితాలను మార్చే మాటలు కావు, జస్ట్ పచ్చ మీడియా కోతలు అంతే. సో వీటికి పెద్ద ఇంపార్టెన్స్ కూడా లేదు. దయచేసి పట్టించుకోవద్దు, అవసరం కూడా లేదు. వాళ్ళు రాసుకుంటారు పచ్చ మీడియాలో, వాటిని ఎవడు కూడా పట్టించుకోడు. ఆఖరికి ఈ పచ్చ పత్రికలు ఎట్లా తయారైనాయంటే ఇంకా ఇట్లా ఫ్రీగా ఇచ్చినా కూడా చదవకుండా కాళ్ళతో దాన్ని డ్రైనేజ్లో పడే పరిస్థితికి వచ్చిందనమాట. 2019లో కూడా ఇట్లాంటి ప్రాపగాండానే చేసే ప్రయత్నం చేసిర్రు. కొడితే వాతలు తేలినాయి. 150 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, 22 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. సో ఈ చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి ఎన్ని జాకీలు పెట్టి లేపితే అంత కూసాలు కలిగేది వాళ్ళకే. సో ఇబ్బంది ఏం లేదు. ఇక ఈ సిద్ధం సభ తర్వాత, పల్నాడు సిద్ధం సభ తర్వాత అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పటికే వీళ్ళు ప్రకటించిన 94 సీట్లలో అభ్యర్థులు ఎవరో తెలియక ఒకరిద్దరు జారుకున్న పరిస్థితి కూడా చూసినాం కదా. కళా వెంకట్రావు, తర్వాత మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు అంటే పోటీకి భయపడే పరిస్థితిలోకి వచ్చిండ్రు టీడీపీ అభ్యర్థులు. అంటేనే ఇక వార్ వన్ సైడ్ అయినట్టు అర్థం అనమాట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయిపోయింది. ఇక దీనికి ఇంకా ఈ సర్వేలు, ఈ ప్రిడిక్షన్లు, వీళ్ళు చేసే దిక్కుమాలిన సర్వేలు, సూత్రీకరణలు ఇవన్నీ అవసరమే లేదు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాస్తవం. దీనికి ప్రశాంత్ కిషోర్ లాంటి వలస పక్షులు వచ్చి అప్పుడప్పుడు ఏదో మాట్లాడిపోతే వాటిని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదన్నది మైరా మీడియా చెప్పే మాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.